హే గాయ్స్! ఈ బర్త్‌డే వీడియోని నేనెలా ఎడిట్ చేశానో వీడియోలో చూపెట్టబోతున్నాను. సో, మీరు ఈ వీడియోని ఫుల్‌గా చూసేయండి. అలాగే మీరు ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇన్‌షాట్ అనే యాప్‌కి వెళ్ళి ఇక్కడ వీడియో అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం బ్లాంక్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ. తర్వాత మనం ఇక్కడ పక్కకు స్క్రోల్ చేస్తూ వెళ్తే బ్యాక్‌గ్రౌండ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చాలా రకాల కలర్స్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టేసుకోవచ్చు మనం. అలాగే ఇక్కడ కిందికి వెళ్తే కొంచెం టెక్స్చర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, అందులో ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉంటాయి. సో, నేను ఇక్కడ పింక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్యూరేషన్ అనేది పెట్టేసుకోవాలి. సో, నేనైతే ఒక 6 వరకు పెట్టేసుకున్నాను. మీకు నచ్చినంత డ్యూరేషన్ మీరు పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ స్టిక్కర్ అనే ఆప్షన్‌కి వెళ్ళాలి. అందులో స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఇక్కడ గ్యాలరీ సింబల్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కింద కటౌట్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇమేజెస్ అనేవి వస్తాయి. సో, మీరు సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఎరేజ్ అనే సింబల్‌తో మనం బ్యాక్‌గ్రౌండ్‌లో అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు సరిగ్గా ఎరేజ్ కాకపోతే. సో, ఇలా చేసుకున్న తర్వాత రైట్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ బార్డర్ అనేది పెట్టేసుకోవచ్చు. సో, నేనైతే ఇక్కడ ఫస్ట్ పెట్టేసుకున్నాను వైట్‌ది. సో, బార్డర్ అనేది ఒక 5లో పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఆ ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ కొంచెం సైడ్ కానీ ఆ ఇమేజ్‌ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి నేను చూపెట్టే విధంగా. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం స్టిక్కర్ అనే ఆప్షన్‌కి వెళ్ళి అందులో కటౌట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇలాగే బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని బార్డర్ అనేది 5లో పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇమేజ్ అనేది రైట్ సైడ్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో, ఇలా 2 ఇమేజెస్ అనేది కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్ అనే దానిలో ఫిఫ్త్ సింబల్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. సో, సేమ్ అలాగే సెకండ్ ఇమేజ్‌కి కూడా అప్లై చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫోటోస్ అనే డ్యూరేషన్‌ని పెంచేసేయండి. ఇక్కడ ఇమేజెస్ అనేటివి చాలా ఫాస్ట్‌గా వస్తున్నాయి. సో, దానికోసం మళ్ళీ మనం ఎడిట్‌లో క్లిక్ చేసి ఇక్కడ పైన ఫుల్‌గా పెట్టేసుకోండి 2 ఇమేజెస్‌కి. సో, అప్పుడు మనకు ఇమేజ్ అనేది ఈ విధంగా స్లోగా వస్తాయి. ఇప్పుడు రైట్ సింబల్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి మనం టెక్స్ట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం టెక్స్ట్ అనే దానిలో మనం నచ్చిన టెక్స్ట్ అనేది చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను టెక్స్ట్ అనేది చేసుకొని ఇక్కడ నచ్చినట్టుగా కలర్స్, ఫాంట్, బార్డర్ ఇలా చేంజ్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడైతే టెక్స్ట్ అనేది ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాను. టెక్స్ట్ అనే దానిలో మనకు నచ్చిన కలర్‌ని పెట్టేసుకోవచ్చు. అలాగే పక్కన బార్డర్‌లో మనకు ఎంత బార్డర్ అనేది కావాలని పెట్టేసుకోవచ్చు. అలాగే పక్కకు ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. ఇలా ఫాంట్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన సింబల్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్ ఇలా ఉంటాయి. సో, మనం ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. అలాగే కింద మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది ఇలా కిందికి మీదికి ఇలా ఉంటుంది. సో, మనం అది పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం పైన ఇక్కడ పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఉంటుంది. సో, మనం ఈ టెక్స్ట్ అనేది ఫుల్‌గా పెట్టేసుకోవచ్చు. సో, ఇక్కడ నేనైతే మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఇక్కడ నాకు కలర్ అనేది పింక్ బ్యాక్‌గ్రౌండ్‌కి టెక్స్ట్ అనేది సూట్ అయింది అనిపించట్లేదు. సో, నేను అందుకే టెక్స్ట్ అనేది చేంజ్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సేమ్ ఏ విధంగా ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ నుంచి వచ్చాయో సేమ్ ఆ విధంగానే మనం ఆ టెక్స్ట్ అనేది పెట్టేసుకోవచ్చు. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం స్టిక్కర్ అనే ఆప్షన్‌కి వెళ్తే మనకి ఇక్కడ చాలా సింబల్స్ ఉంటాయని మీకు తెలుసు. సో, ఇక్కడ మనం అన్ని నచ్చిన సింబల్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడనైతే హార్ట్ సింబల్స్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అక్కడ పైననైతే పెట్టేసుకున్నాను 2 సైడ్స్‌కి ఈ విధంగా. పెట్టేసుకున్న తర్వాత ఈ రెండిటి డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అనే పక్కన ఉన్న సింబల్‌ని క్లిక్ చేసుకొని ఈ విధంగా మనం వైట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా డ్రాగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఈ విధంగా దాన్ని మనం ఇలా క్రాస్‌లో పెట్టేసుకోవాలి. నేను చూపెడుతున్న విధంగా. సో, ఇలా క్రాస్‌లో పెట్టేసుకోండి. నెక్స్ట్ నేను మళ్ళీ టెక్స్ట్ అనే ఆప్షన్‌కి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ అనేది ఇస్తున్నాను. ఇలా ఇచ్చి నేను కలర్, ఫాంట్ ఈ విధంగా అన్నీ చేంజ్ చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం రైట్ సింబల్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఆ టెక్స్ట్ అనేది మనం ఫస్ట్ వైట్‌ది ఏదైతే మనం చేసుకున్నామో దాని మీద ఈ విధంగా పెట్టేయండి. ఇలా పెట్టేస్తే ఈ విధంగా ఆ టెక్స్ట్ అనేది వస్తుంది. సో, మనం ఇలా అడ్జస్ట్ చేసుకోండి ఇలా చిన్నగా. చేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి కూడా లెంత్ అనేది ఇంక్రీజ్ చేయండి. చేసిన తర్వాత ఈ విధంగా మనం బ్యాక్‌గ్రౌండ్స్ ఇలా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ నేను ఒక హార్ట్ సింబల్ అనేది తీసుకుంటున్నాను సెపరేట్. తీసుకొని ఇలా టెక్స్ట్ అనేది డిక్రీజ్ చేసి ఈ విధంగా దాన్ని ఈ టెక్స్ట్ పక్కకు పేస్ట్ చేశాను. సో, ఇలా చేసిన తర్వాత
దాని లెంత్ పెంచేసాను. సో, ఇలా బర్త్‌డే వీడియో అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. సో, చూసారుగా ఇలా మనం సింపుల్‌గా అండ్ ఈజీగా ఇలాంటి వీడియో అనేది మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో, మీరు కూడా మీ ఫ్యామిలీ ఆర్ మీ ఫ్రెండ్స్ బర్త్‌డేస్‌కి ఈ విధంగా ఎడిట్ చేసి మీరు స్టేటస్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇన్‌షాట్ అనే వాటర్ మార్క్ ఉంది. సో, దాన్ని ట్యాప్ చేస్తే మనకు ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా రిమూవ్ అయితే అయిపోతుంది వాటర్ మార్క్. సో, అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. ఈ విధంగా బర్త్‌డే వీడియో అనేది ఎడిట్ అయిపోతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.